ఎంటీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లాలోని దోర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా విద్యా రంగంపై నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభ మార్కులు ఎన్నడూ లేని విధంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా వేగంగా ముందుకు సాగుతుందన్నారు. మరోవైపు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లాగా కక్ష రాజకీయాలు చేయడం లేదని, ప్రజల అభివృద్దే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అదే దిశగా కొనసాగుతుందని తెలిపారు. ఇది ఎంటీవీ న్యూస్, ప్రతి అక్షరం ప్రజల కోసం. కార్యక్రమము పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మీ ఊరికి ఈరోజు 1వ తారీఖు అంటే ఏమొస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు. ఎక్కడ కూడా మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క నెల కూడా ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కానీ లేకపోతే లేట్ అయిన సందర్భాలు కూడా ఎక్కడ కూడా లేకుండా టైంకి పెన్షన్ అందజేస్తున్నాం. చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, మీరు కూడా సగం మంది పెన్షన్లకే వచ్చింటారు, అవునా? పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము. ఈ సంవత్సరం కొత్త పెన్షన్లు కూడా విడుదల చేస్తారు. అవి కూడా తొందరలోనే పెన్షన్లు పంచే కార్యక్రమం తొందరలోనే చేస్తాము. ఈరోజు అన్ని ఊర్లలో రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అటు రోడ్లు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ, ఇల్లు కానీ, ఏ సమస్య వచ్చినా కూడా అటు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తుల్లో అందరితో మాట్లాడి కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము నెలకి తల్లికి వందనము గతంలో మేము ఇచ్చినాం కదా, డబ్బులు ఇస్తే చాలు, మేము రోడ్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి గతంలో వాళ్ళు చెప్పినారు. కానీ ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూసుకునేటట్టుగా కాకుండా, అదే కాకుండా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు దాడులలో కూడా మనం ముందుకెళ్తున్నాం. సో ఇవన్నీ కూడా అంతేకాకుండా గ్రామాలలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా మేమే స్వయంగా వచ్చి మీ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఆ సమస్యలు తెలుసుకొని మరి ఆ సమస్యలు తీర్చడానికి మొత్తం అధికారులందరం కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు కొండాపురంలో ఈ గ్రామంలో జరిగే ఈ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మీరు అందరూ ఒక్కొక్కరు రండి, ఈ సమస్యలు చెప్పుకోండి. ఈ సమస్యలకి వెంటనే మేము పరిష్కరించేలాగా అధికారులందరితో కూడా మాట్లాడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1వ తారీఖు శుక్రవారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా పెన్షన్లు పంచే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవ్వడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు అంటే 2-3 నెలలకు ఒకసారి ఏదో లేట్ అవుతూ 10వ తారీఖు 11వ తారీఖు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు పెన్షన్ 1వ తారీఖు వచ్చింది అంటే, ఒకవేళ ఆదివారం పడింది అంటే ఒకరోజు ముందైనా పెన్షన్ ఇస్తారే తప్ప ఒక్క రోజు కూడా లేట్ కాకుండా గంట కొట్టినట్టు టైంకి ఈరోజు పెన్షన్ అందజేస్తున్నందుకు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా షాక్లో ఉన్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి, ఎట్లా సాధ్యం అవుతుంది, ఇంకా వాళ్ళు షాక్లోనే ఉన్నారు. ఆ షాక్ నుంచి ఇప్పటికే వాళ్ళు తేలుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా చేయలేనివి ఈరోజు మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది. అటు అభివృద్ధి విషయంలో కావచ్చు, అటు ఉద్యోగాల విషయంలో కావచ్చు, అటు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు తప్పితే ఇంకెవరు చేయలేరని ఒక మాట ఈరోజు రాష్ట్రంలో వినపడుతుందంటే దానికి కారణము ఈ ప్రభుత్వం పనిచేసే తీరు. ఈరోజు గ్రామాలలో రోడ్లు వేసుకోగలుగుతున్నాము, కాలువలు వేసుకోగలుగుతున్నాము, ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ ప్రభుత్వానికి మాకు ఉందని ఈరోజు నిరూపించుకున్నాం. గత ప్రభుత్వంలో రోడ్లు కాలువలు కాదు కదా,
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కేవలము కక్ష రాజకీయాలు కేసులు పెట్టడానికి తప్ప ఏ దానికి వాళ్ళ పవర్ ఉపయోగించుకో. రోజు మేము కక్ష రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు కాదు కదా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు పెట్టేదానికి కూడా ఈరోజు టైం లేకుండా మేము తిరిగే కార్యక్రమాలు చూస్తున్నారు మీరంతా కూడా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఎక్కడా కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం బురద జలనానికి మాత్రమే మాట్లాడుతున్న మాటలు తప్ప ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు కూడా మేము పనులు చేస్తున్నామని గర్వంగా ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఏవైతే గ్రీవెన్స్ పెట్టాం, శుక్రవారం గ్రీవెన్స్ పెట్టాం కొండాపురం గ్రామంలో, చాలా వరకు ఇళ్ల పట్టాల గురించి, తర్వాత పెన్షన్ల గురించి మాట్లాడినారు. అధికారులందరూ వచ్చినారు. ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా ముఖ్యమంత్రి స్థాయి వరకు పోతుంది. ఈరోజు కాగితాలు ఏవైతే మాకు ఇచ్చినారో మా దగ్గర నుంచి పైన ముఖ్యమంత్రి వాళ్ళ టేబుల్ దగ్గరకు వరకు వెళ్ళి స్వయాన ముఖ్యమంత్రి గారే ఎందుకు ఆలగడ్డలో పలానా కొండాపురంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి వెంటనే తీర్చండి అని చెప్పే స్థాయికి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాము. ఈరోజు 10th క్లాస్ పిల్లల రిజల్ట్స్ వచ్చినాయి. లోకేష్ అన్న గారు పనిచేసే తీరు ఏ విధంగా ఉంది, లోకేష్ అన్న గారు గవర్నమెంట్ స్కూల్స్ మీద పెట్టే దృష్టి ఈరోజు రిజల్ట్స్ రూపంలో మనకు కనపడుతున్నాయి. తప్పకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి పొజిషన్కి వెళ్తారు. అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి లోకేష్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ అన్న గారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తున్నాము. తప్పకుండా వచ్చే రోజుల్లో లోకేష్ అన్న గారు రాష్ట్రంలోనే కాకుండానే దేశంలో కూడా నంబర్ 1 లీడర్గా పేరు తెచ్చుకునేటట్టుగా పనిచేస్తున్నారని చెప్పి గర్వంగా ఈరోజు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు అర్జు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటాం. తొందరలో మీ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.